హాయ్ గైస్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు తమిళలో చూసినట్లే హరిహర వీరమల్లు టెక్నికల్ ట్రైలర్ అనేది రిలీజ్ అవబోతుంది. రిలీజ్ అవ్వడానికి జస్ట్ ఒక 2 days మాత్రమే మిగిలింది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే కాదు, అండ్ నార్మల్ ఆడియన్స్ కూడా, అంటే అదర్ హీరో ఫ్యాన్స్ కూడా ఈ ట్రైలర్ కోసం రెడీగా ఉన్నారు. లైక్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన గురించి సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఆయన క్రేజ్ గురించి సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అంత పెద్ద టాప్ హీరో, లైక్ లాస్ట్ ఇయర్ మనకి వకీల్ సాబ్ తర్వాత అండ్ ఒక బ్రో మళ్ళీ క్యామియో రోల్ తర్వాత మళ్ళీ ఆయన సినిమాలు ఇప్పటిదాకా లేవు. సో అలాంటి ఒక హీరో ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నాడు ఒక మూవీతోటి. అంటే ఆయన ఫ్యాన్సే కాదు, సినిమా అభిమానులు ఎవరైనా కూడా రెడీగా ఉంటారు సినిమా చూడడానికి. సినిమా గురించి మనం మాట్లాడుకుంటే చాలా కాంట్రవర్సీకి గురైన సినిమా అనమాట. అంటే ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి వెళ్ళిన తర్వాత, అంటే ఆయన గెలిచి రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఓజీ, హరిహర వీరమల్లు, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్, ఈ 3 సినిమాలు కూడా పోస్ట్ పోన్ అవ్వడం. పోస్ట్ పోన్ అంటే లైక్ చాలా డేట్స్ చేంజ్ అయిపోవడం. మీరు చూస్తే హరిహర వీరమల్లు డేట్స్ దాదాపు వాళ్ళు అనుకుంటున్నారు, మళ్ళీ రిమూవ్ చేస్తున్నారు. అంటే టైం కుదరక వాళ్ళు డేట్ ఇస్తున్నారు, ఈ డేట్లో రిలీజ్ చేస్తామని, మళ్ళీ ఆ డేట్ మార్చేసి మళ్ళీ ఇంకొక డేట్ ఇవ్వడం, ఆ డేట్స్ మార్చేసి డేట్స్ ఇవ్వడం, అలా అసలు హోపే లేకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా కన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చారు, మరి అది ఆ ట్రైలర్, ఆ టెక్నికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఎవరం ఏం చెప్పలేము. అది రిలీజ్ అయిన తర్వాతనే సో కన్ఫామ్గా ఇది రిలీజ్ అయింది అని ఒక జడ్జిమెంట్కి రాగలమే, కానీ అంతకుమించి నిజంగానే వస్తుంది అన్న హోప్ అయితే ఎవ్వరిలో లేదు. ఒకవేళ వచ్చిందనుకోండి, ఫ్యాన్స్తో పాటు అలాగే అభిమానులు, సినిమా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు హరిహర వీరమల్లు ట్రైలర్ కోసం. ఉస్తాద్ భగత్ సింగ్ అసలు దీనికంటే ముందు రావాల్సిన సినిమా అది. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత హరిహర వీరమల్లు, అలాగే ఓజీ అనేది ఒక గ్యాంగ్స్టర్ మూవీ, కొంచెం అంటే ఒక పీరియాడిక్ డ్రామా కాబట్టి అది కొంచెం టైం పడుతుంది రావడానికి. ఇవన్నీ ఓవర్కమ్ చేసుకొని ముందుకొచ్చి ఇప్పుడు మనకి హరిహర వీరమల్లు అంటే 2nd ప్లేస్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా 1st ప్లేస్లోనే రిలీజ్ అవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ మీద పెద్దగా హోప్స్ లేదులేండి ఆడియన్స్కి, ఆయన ఫ్యాన్స్కి కూడా హోప్ లేదు. ఎందుకంటే హరిశంకర్ గారు గబ్బర్ సింగ్ అంత పెద్ద హిట్ ఇచ్చి మిస్టర్ బచ్చన్తో అంత పెద్ద ఫ్లాప్ ఇవ్వడంతో హరిశంకర్కి ఉన్న టాలెంట్ అంతా పోయిందనేసి రకరకాలుగా ఉన్నాయి బయట టాక్స్. సరే, అది వేరే విషయం. మన హరిహర వీరమల్లు మాత్రం ఇక 2 daysలో, అంటే జూలై 4వ తారీఖు హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకి రానుంది. సో ఆ ట్రైలర్ కోసం ఎవరు ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారో కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని మంచి డిస్కషన్ వీడియోస్ అండ్ రివ్యూస్ అంటే ఏదో నిమిషాలు మాట్లాడేయడం కాదు, 30 seconds రివ్యూస్ తోటి మాత్రమే నేను మీ ముందుకి వస్తున్నాను. కాబట్టి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతున్న విషయం ఏంటంటే Part 1, Part 2. దీని గురించి ఇన్డెప్త్గా ఒక వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను అతి త్వరలో. అసలు ఈ Part 1, Part 2 అనేది మన తెలుగు ఇండస్ట్రీకి వర్తబుల్లా, అసలు ఎందుకు 1, 2 అని ప్లాన్ చేసి తీస్తున్నారు అనేసి ఇన్డెప్త్గా డిస్కస్ చేస్తాను. దాని గురించి ఇంకా మాట్లాడుకుందాం. ఈ Part 1, Part 2 ఎందుకు ఈ టాపిక్ ఇప్పుడు వస్తుందంటే, మన హరిహర వీరమల్లు చూస్తే అది కూడా Part 1ఏ. మరి Part 2 కూడా ఉంటుంది కదా Part 1 అంటే. ఎందుకు Part 1కే ఇంత లేట్ అయిపోతుంది, మళ్ళీ మీరు Part 2 తీసి ఇంకెంత లేట్ చేస్తారు? సో షూట్ అయిపోయింది అనుకుందాం, Part 1 ఏదో బిలో యావరేజ్గా ఆడింది అనుకుందాం, మరి Part 2కి ఎవరు వస్తారు చూడడానికి? ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ తోటి ఇక మీదట కంటిన్యూగా వస్తూ ఉంటాను. దానికోసమే మళ్ళీ చెప్తున్నా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క వీడియోతో, ప్రతి ఒక్క మూవీ రివ్యూస్తో డీటెయిలింగ్గా మాట్లాడుతూ, డిస్కస్ చేస్తూ, రివ్యూస్ చేస్తూ మిమ్మల్ని ఫాలో అవుతుంటాను. మీరు కూడా నన్ను ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండ్ థ్యాంక్ యూ.